హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మీకు అందరికీ కూడా నా యొక్క శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ప్రియ దేవుని సంగమ, అనుదిన ఆత్మీయ ఆహారముగా ఈరోజు దేవుని యొక్క వాక్కు సొలొమోను రాసిన సామెతల గ్రంథము 6వ అధ్యాయము 23వ వాక్యము. శిక్షార్థమైన గద్దింపులు జీవ మార్గములు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. శిక్ష, గద్దింపు అనేటివి జీవ మార్గమునకు నడుపుతాయంట. జీవ మార్గమునకు నడుపుతాయి. అసలు మార్గాలు ఎన్ని దేవుడు మనిషి ఎదుట పెట్టి ఉన్నాడంటే ఇర్మియా గ్రంథము 21వ అధ్యాయము 8వ వాక్యము. యెహోవా సెలవిచ్చినదేమనగా, జీవ మార్గమును మరణ మార్గమును నేను మీ ఎదుట పెట్టుచున్నాను. చూస్తున్నారా ప్రియ దేవుని బిడ్డలారా, ప్రతి మనిషికి, ప్రతి ఒక్కరికి కూడా 2 మార్గాలు ఉన్నాయి. ఆ 2 మార్గాలు కూడా ప్రభువు మనిషి ఎదుట పెట్టి ఉన్నాడు. ఒకటి జీవమునకు వెళ్ళే మార్గము, రెండోది మరణమునకు వెళ్ళే మార్గం. అంటే స్వతంత్రాన్ని ఇచ్చినాడు, ఫ్రీడమ్ని ఇచ్చినాడు, సెలెక్షన్ మన చేతికే ఇచ్చినాడు, నిర్ణయించుకునేది మన చేతికే ఇచ్చినాడు. జీవ మార్గము ఎన్నుకుంటున్నావా, మరణ మార్గం ఎన్నుకుంటున్నావా? జీవ మార్గములో గద్దింపు ఉంటుంది, శిక్షలు ఉంటాయి, ఉపదేశం ఉంటాయి, హెచ్చరికలు ఉంటాయి. ఆ మార్గంలో పోవడానికి ఇష్టపడుతున్నావా? మరణ మార్గము ఫ్రీగా ఎటువంటి గద్దింపులు ఉండవు, హెచ్చరికలు ఉండవు, శిక్షలు ఉండవు. నువ్వు ఏది అనుకుంటే అది చేసుకుంటూ వెళ్ళేది మరణ మార్గం. ఈ 2 మార్గాల్ని ఎదుట దేవుడు పెట్టి ఉన్నాడు. ఏ మార్గంలో పోవడానికి ఇష్టపడుతున్నావు? మరి మరొక మాట చూసుకుంటే, బుద్ధిమంతులు ఎలాంటి మార్గాన్ని ఎన్నుకుంటారు, బుద్ధి లేని వాళ్ళు ఎలాంటి మార్గాన్ని ఎన్నుకుంటారో మనం చూసినట్లయితే సొలొమోను రాసిన సామెతల గ్రంథం 15వ అధ్యాయము 24వ వాక్యం. బుద్ధిమంతుడు పరమునకు పోవు జీవ మార్గమున నడుచుకొనును. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, బుద్ధిమంతులుగా ఉండి పరమునకు పోయేది ఏది అని జీవ మార్గం ఎన్నుకొని వెళ్తారంట. పరమునకు పోయేది జీవ మార్గము, పాతాళంలోకి పోయేది మరణ మార్గము. పాతాళానికి పోతావా, పరలోక రాజ్యం పోతావా అంటే పరలోక రాజ్యం అంటారు. ఎన్నుకునేదేమో మార్గాలేమో ఎటువంటి మార్గాలు ఎన్నుకుంటారంటే పాతాళానికి పోయే మార్గాలు ఎన్నుకుంటారు. ఏమనకూడదు, ఎలాంటి శిక్షలు ఉండకూడదు, హెచ్చరికలు ఉండకూడదు, గద్దింపులు ఉండకూడదు, ఉపదేశాలు ఉండకూడదు. వాళ్ళు ఏమనుకుంటే అది చేసుకుంటుండాల. వాళ్ళకి ఎక్కడ కూర్చుంటే అక్కడ ఓకే అని అనాల. ఏది చేసినా కానీ వాళ్ళని అరచకూడదు, వాళ్ళని తిట్టకూడదు, వాళ్ళని గద్దించకూడదు, అది తప్పు అని అనకూడదు, ఏలెత్తి చూపించకూడదు. అటువంటి మనస్తత్వంతో ఉంటారు. సేవకులు గద్దించినప్పుడు నా మంచి కోసమే నేను సరి చేసుకోవాలి, ఈ మనస్తత్వం నాలో నుండి తొలగిపోవాలి. ఒక బాధ్యతగా ఉండాలి, ఒక నమ్మకంగా ఉండాలి, ఒక యథార్థతగా ఉండాలి. సంఘములో, కుటుంబంలో, భార్య పట్ల, భర్త పట్ల, పిల్లల విషయంలో, అన్ని విషయాల్లో బుద్ధిమంతులుగా ఉండేటోళ్ళకేమో శిక్ష ఇష్టం, గద్దింపు ఇష్టం, హెచ్చరికలు ఇష్టం, ఇలాంటివి ఇష్టపడతారు. బుద్ధి లేని వాళ్ళు ఎటువంటివి? స్వేచ్ఛ, స్వతంత్రం, నా ఇష్టం, నేను ఏది చేసినదే కరెక్ట్ అనే దాంట్లో వెళ్ళిపోతారు. పరలోక రాజ్యం కాదు, పాతాళానికి పోతారు అట్లా ఎన్నుకుంటే. బుద్ధిమంతులుగా ఉన్నారా, బుద్ధి లేని వాళ్ళుగా ఉన్నారా? బుద్ధిమంతులై ఉండండి, జీవ మార్గంలో ఎన్నుకోండి, జీవ మార్గంలో ఉండే గద్దింపుకు లోబడండి, హెచ్చరికలకి చెవియండి, శిక్షకి లోబడండి, ఉపదేశానికి లోబడండి. అప్పుడు పరలోక రాజ్యము వెళ్తారు. దేవుని బిడ్డలారా, శిక్షార్థమైన గద్దింపులు చేసే సేవకుని దగ్గర, సేవకురాల దగ్గర నేర్చుకొని లోబడి
జీవ మార్గములో నడవండి, పరమునకు చేరతారు. మనకు దేవుడు ఒక ప్రోగ్రాం చేసి, రోబోట్ కదా ప్రోగ్రాం చేసి పెట్టితే ఆ రోబోట్ దాన్ని దాటకుండా ఆ ప్రోగ్రాం చేస్తాడు చూడు, అలా కాదు, అలా చేయలే దేవుడు. 2 మార్గాలు పెట్టినాడు, నీ ఇష్టం అన్నాడు. నా ఇష్టం ఏంటి ప్రభువా, నీ చేతికి నన్ను అప్పగించుకుంటున్నాను, ఏ పరిస్థితిలో అయినా నీ మార్గంలోనే నడుస్తాను, నీ కొరకు సాక్షిగా బతుకుతాను, పరలోక రాజ్యం కావాలి, నువ్వు ఉండే చోటు కావాలి, నిత్య జీవం నేను పొందుకోవాలి, ఎప్పుడు జీవించి ఉండాలి నీ దగ్గర అనే ఆశ కలిగిన వాళ్ళు జీవ మార్గాన్ని ఎన్నుకుంటారు, బుద్ధిమంతులుగా ఉంటారు, లోబడతారు, నేర్చుకుంటారు, యథార్థవంతులుగా ఉంటారు. అన్ని విషయాల్లో ప్రభువును పోలి నడుచుకోవడానికి సంపూర్ణంగా సేవకునికి అప్పగించుకొని నేర్చుకుంటూ ముందుకెళ్తారు. మీరు ఎలా ఉన్నారు మీ ఆత్మీయ జీవితంలో? మీరు ఎటువంటి సేవకుల దగ్గర ఉన్నారు? మీరు మీ సేవకులు మిమ్మల్ని గద్దిస్తున్నారా, శిక్షిస్తున్నారా, హెచ్చరిస్తున్నారా? డ్రెస్ విషయంలో హెచ్చరిస్తున్నారా, జుట్టేసే విషయంలో, ప్రార్థనలో, పరిశుద్ధతలో, చూపుల్లో ఎక్కడ తప్పు అని అనిపిస్తే అది యథార్థంగా నీ ఎదురుగా చెప్పగలిగిన సేవకుల దగ్గర ఉన్నారా? మీరు ఏది చేసినా నడుస్తుందని సంఘానికి వెళ్తూ ఆ సేవకుల దగ్గర మీరు ఉన్నారా? అలా వద్దండి. సేవకులను కూడా పరీక్షించుకోండి. రాకడ దినాల్లో ఉన్నాం. మీరు ఏ పరిస్థితిలో ఉన్నా హెచ్చరించి సరిచేసి పరలోక రాజ్యానికి నిన్ను అన్ని విషయాల్లో నేర్పించేటువంటి వారుగా ఉండే సేవకుల దగ్గర స్థిరంగా ఉండండి. కొంచెం మనసు బాధ అయినా, ఇబ్బంది అయినా ముందుకు లోబడి నేర్చుకొని సరి చేసుకొని క్రీస్తును పోలి నడుచుకునే మనస్తత్వంకు మీరు మారండి. దేవుని బిడ్డలారా, రాకడ దినాల్లో ఉన్నాం. రాకడ దినాల్లో ఇంకా ఎన్ని బోధలు వస్తాయి, రకరకాల బోధలు, రకరకాల బోధకులు, ఆత్మలేని బోధకులు, ఉన్న పలానా బతకడానికి వచ్చిన బోధకులు, డబ్బుండి మందిరాలు పెట్టుకున్న వాళ్ళు రకరకాలుగా ఉన్నారండి. చూడండి మీ కళ్ళెదురుగానే, కాస్త వివేచించండి, బుద్ధి పెట్టుకోండి, ఆలోచించండి, పరీక్షించండి. గద్దించి హెచ్చరించి భూమిపైన ఆశలకు చూపించకుండా పరలోక రాజ్యం వైపు ఆశలు చూపిస్తూ, ఏం కాదు కొంతకాలమే ఈ శిక్షలు, ఈ దండన, ఈ ఉపదేశం, ఇవి వాటికి లోబడితే జీవము, నిత్య జీవము కలిగిన పరమలోకంలో ఉంటాము అనే ఆశ పుట్టించే సేవకుల దగ్గర ఎంత కష్టమైనా ఏం కాదులే, ప్రభు దగ్గర పోతాను, కాస్త ఓర్చుకుందా, కాస్త సహిస్తా అనేటువంటి మనసుతో నింపే సేవకులతో ముందుకెళ్ళండి. లోబడండి, అప్పగించుకోండి. సరైన మార్గం అది. నువ్వు కరెక్ట్ మార్గంలో పోతున్నావని అర్థం. శ్రమలు వస్తున్నాయా, ఇబ్బంది పడుతున్నావా, అది కరెక్ట్ మార్గం. నేర్చుకోవడానికి ఇష్టపడుతున్నావా, అది కరెక్ట్ మార్గం. నీ సేవకులు గద్దిస్తున్నారా, కరెక్ట్ సేవకులు. వాక్యానుసారంగా గద్దిస్తున్నారా చూసుకోండి. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మార్గాలు 2 ఉన్నాయి. ఏ మార్గంలో శిక్ష, దండన, గద్దింపు ఉందో ఆ మార్గం జీవ మార్గం. ఏ మార్గంలో శిక్ష, దండన, హెచ్చరికలు, బుద్ధి చెప్పేది లేదో అది మరణ మార్గం. బుద్ధిమంతుడవైతే జీవ మార్గాన్ని ఎన్నుకొని లోబడి ముందుకెళ్తావు. మరణ మార్గాన్ని ఎన్నుకుంటే బుద్ధి లేని వాడుగా పాతాళానికి వెళ్ళిపోతాం, బుద్ధి లేని దానిగా పాతాళానికి వెళ్ళిపోతాం. కాబట్టి బుద్ధిమంతులుగా జీవ మార్గాన్ని ఎన్నుకోండి. ఏ పరిస్థితిలోనైనా ప్రభు చేయి విడవకుండా ముందుకు సాగండి. అట్టి కృప మీకు అందరికి కలుగునుగాక. ఆమె చిన్న ప్రార్థన చేసుకుంటాం. యేసయ్య నీకు వందనాలు. వినవారిని దీవించండి, వాక్యానుసారంగా స్థిరపరచు, లోబడుతూ నేర్చుకుంటూ జీవ మార్గములో ఎటువంటి పరిస్థితి అయినా వెనుతిరగని ఆత్మీయాత్రలు ముందుకు సాగించమని అక్కడికి సిద్ధపరచమని యేసు పరిశుద్ధ నామములో అడుగుతున్నాం మా తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం. ప్రవేశ నామానికి సంపూర్ణ విజయం కలుగునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. గుడ్ మార్నింగ్, ప్రైజ్ లార్డ్. దేవుడు మళ్ళీ దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్.